will give it. ఫుడ్ ప్రాసెసింగ్ స్కోప్ ఉంది కాబట్టి ఇవన్నీ చిన్న యూనిట్స్ సార్ ఎంఎస్ఎంఈ కింద వీళ్ళందరికీ మొన్న గ్రౌండింగ్ చేశాం సార్. నౌ దే ఆర్ డూయింగ్ ఆల్ దిస్ అంటే క్వాలిటీ పారామీటర్స్ కూడా స్టాండర్డైజేషన్, క్వాలిటీ, బ్రాండింగ్, యూనిఫామ్ బ్రాండింగ్, బయర్స్ కూడా రావాలి, అవసరమైతే మల్టీనేషనల్స్ కూడా తీసుకురావాలి. అప్పుడే ఈజీ అవుతాయి మిల్లెట్స్ కూడా. ఆయిల్ కాంప్లెక్స్ ఫోటోసింథసిస్ చూసుకొని ఎంత డార్క్ గా లీవ్స్ ఉన్నాయని చూసి డిసీజ్. So we are using these drones to identify the infestation levels at the early stage so that we can spray the pesticide to the garden. And also these are the survey drones which will help us to identify how many plantations are there, how many trees are there. నెంబర్ ఆఫ్ ట్రీస్ కౌంట్ ఒకటి సార్. తర్వాత ఫోటోసింథసిస్ చూసి ఇన్ఫెక్షన్ ఉన్నాయో లేదో చెక్ చేయడానికి ఆయిల్ పంప్ దే ఆర్ డూయింగ్. దే జస్ట్ స్టార్టెడ్ సార్ విత్ రిజల్ట్ ఇస్తున్నారు. నువ్వేంటి ఆయిల్ ఫామ్ లో గాడ్రేజా ఎంత ఉంది మీది? Sir, 50,000 hectares sir. మీ దగ్గర 50,000 hectares ఉంది. ఇప్పుడు ఆవరేజ్ అన్న ప్లాంట్ ఎంత ప్రొడక్టివిటీ ఇస్తా ఉందో చూస్తున్నారు మీరు? Yes sir, we are monitoring sir. Almost we are getting 18 tons per hectare. 18 tons per acre. ఆవరేజ్ అన్న మినిమం ఎంత వస్తా ఉంది, మ్యాక్సిమం ఎంత వస్తా ఉంది? Sir, minimum we are getting around 15 tons and maximum if best management practices are following, we are getting almost 18 tons to 19 tons. Uniformity you are able to bring, uniform productivity? Yes sir. Each plant I am asking. Each plant. That is what I am asking you. Yes sir. So those are the best management practices. Health of the plant you are managing. Yes sir. You are measuring. Treatment you are giving. 300 kgs వస్తుంది ఒక ప్లాంట్కి వచ్చేటప్పుడు. 300 kg వస్తుందమ్మా. అంటే 50 మొక్కలు ఎకరానికి వచ్చేటప్పుడు 50 మొక్కలు పెడతాను ఫామ్ ఆయిల్. నేను అడిగేది ఏంటంటే ఆవరేజ్ వస్తూ ఉంది. ఇప్పుడు టెక్నాలజీ ద్వారా వాళ్ళు రన్ చేస్తూ డ్రోన్ ఏ ప్లాంట్ అయినా హెల్తీగా లేకపోతే ఆ ప్లాంటే ఐడెంటిఫై చేసి దానికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడం వాళ్ళు చేస్తున్నారు. కానీ 100% సక్సెస్ అయ్యారా? లేదమ్మా, వేరే కంపెనీ లాంగ్ బ్యాక్ నాకు 3-4 ఏళ్ల ముందు చెప్పారు చేస్తున్నామని. No, not only Godrej, others also are doing. You are a big company. Don't have complacency or నేను అన్ని చేస్తున్నాను. Don't have anything. అందుకే కలెక్టర్కి నేను చెప్పాను, ఆల్ కంపెనీస్ 5 కంపెనీస్ పిలిపించి ఎందుకు మీరు ఒక మీటింగ్ పెట్టి వాట్ దే ఆర్ డూయింగ్, అడిషనల్ బెస్ట్ ప్రాక్టీస్ ఏం చేయగలుగుతాం by using technology, how to enhance productivity. కొత్త రకం వంగడాలను కూడా కొత్త రకం ప్లాంటేషన్ కూడా తీసుకొచ్చి సీడ్స్ అవన్నీ కూడా వర్కౌట్ చేసి వాళ్ళతో కూడా మాట్లాడి మీరు కూడా డ్రైవ్ చేయండి. ఎమ్మెల్యేలు, కలెక్టర్ మీరు ఇప్పుడు 4,000 ఎకరాలు టార్గెట్ పెట్టుకున్నాం సార్. అంటే మనం కన్వర్షన్ చేసి బాగా చేయొచ్చు. చేస్తే ఫైన్ వెరైటీస్ సార్, ప్యాడీ ఫ్రూట్స్ వెరైటీని తీసుకొచ్చాం సార్ ఈసారి కాంపౌండ్ నుంచి ఫైన్ వెరైటీ. ఇప్పుడు పాత వెరైటీ అంతా ఎప్పుడు తీసేస్తున్నారు? మనం మొదలు పెట్టాలి సార్. ఈ రబీ నుంచి మనం సీరియస్ గా తీసుకెళ్తాం సార్. నమ్మకమేనా? 100%. ఈ ఛాలెంజ్ తీసుకున్నాం. ఈ డిస్ట్రిక్ట్ 12-6 వెరైటీస్ చాలా సూపర్ సార్. ఈ పరిస్థితిలో మనం ఇంకా మీరు అన్నట్టు ప్రిఫర్డ్ వెరైటీలోకి వెళ్ళిపోయే విధంగా మోటివేట్ చేస్తాం. 2 years సార్ మినిమం సార్. విల్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ రబీ సార్. ఓకే. రబీ, ఖరీఫ్, రబీ పిగ్మెంటెడ్ రైస్ సార్. ఈ డిస్ట్రిక్ట్ లో కల్టివేషన్ సార్. ట్రైబల్ ఏరియాలో ఎక్కువ ఫోకస్ చేయాలి అనుకుంటున్నాను. సెకండ్ క్రాప్ ఏమేస్తున్నారు సార్? ఇక్కడ ప్యాడీ తర్వాత పల్సెస్ వేస్తున్నారు సార్, నెయ్యి చేస్తున్నారు సార్. అన్ని మార్చేసారా? మార్చేసారు సార్ 100%. 100%. రెండో పంట మొత్తం ఈడ కాదు, డెల్టాలో కూడా. డెల్టాలో పల్సెస్ వేస్తున్నాం సార్. ఇంకా 20% చేంజ్ అయింది సార్. మరి ఎట్లా? ఎవరు తినేవాళ్ళు ఎవరున్నారు? తగ్గిస్తాం సార్ డైలీ, ఇయర్ తగ్గిస్తున్నాం. ఈ జిల్లా వరకు హార్టికల్చర్ బాగానే కన్వర్ట్ ఏలూరు అవుతా ఉంది, పాలకో, ఇది కూడా డెల్టా, అక్కడ కూడా కావాలా. కనీసం రెండో క్రాప్ అందరూ కానీ పెసరు కానీ ఈ వెళ్ళిపోతే ఆల్టర్నేటివ్ క్రాప్స్కి వెళ్తే డ్రై, ఇరిగేటెడ్ డ్రై, దెన్ దట్ ఈస్ ది గేమ్ చేంజర్. అతను ఐడికి పోతే తప్పలే ఉంటుంది. రైస్ ఎవరు తింటారు? రైస్ ఇప్పుడు ఆ అమ్మాయి నేను చూసి వస్తాను, కిడ్నీ పేషెంట్. ఏంటి కారణం ఏంటి? కిడ్నీ పేషెంట్ 45 yearsకి అయిపోయింది. ఏంటి రీజన్ ఏంటి? డయాబెటిక్. సార్ చిరుధాన్యాలతో డిజీజెస్ అనేది అసలు వాళ్ళకి తెలియక పాపం ఆన్లైన్లో సార్ చిరుధాన్యాలతో